ఫ్రెండ్స్ లక్స్ ఏమో తెచ్చిండు. ఇది కూడా ఉంది చూడండి, వాళ్ళకి ఇంకో పడుతుంది. నాకు హెల్త్ బాగాలేదు, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చినా నేను. ఇప్పుడు వచ్చినాము అంతే, ఓపిక కూడా లేదని టిఫిన్ తీసుకొచ్చిండు. ఇదేంటో చూద్దాం. టిఫిన్ తీసుకురమ్మంటే టిఫిన్లోనే ఏమో తీసుకొచ్చిండు, ఇంకా చూద్దాం. దోశ 70 ml దోశ, 70 ml దోశ తీసుకొచ్చా. 70 ml దోశ తీసుకొచ్చిండు. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇదేంటి కారంతో పెట్టిర్రు ఇంకా. 70 ml దోశ అంటారు చూడండి, ఇంకా కారంతో ఉంది, మొత్తం కారం ఉంది. ఇడ్లీలో ఏమో తీసుకొచ్చింది, వడాలు ఇడ్లీలు కావు. ఇది బోండాలు తీసుకొచ్చారు, నేను ఇడ్లీలు అనుకున్నా. బోండాలు, పల్లి చట్నీ, ఇది అల్లం చట్నీ, అంతేనా? చట్నీ చట్నీ ఇది పల్లి చట్నీ, ఇది రసము, ఇది ఆలుగడ్డ కర్రీ, ఆలు కర్రీ. ఇది కారం దోశ. కారం దోశ నేను ఆలు దోశ తిన్నా కానీ కారం దోశ పెద్ద దోశ తినడు ఫస్ట్. నాకు కొంచెం వాయిస్ చిన్న వస్తుంది, మా ఆయన ఇంకా తెచ్చి తిడుతున్నాడు కొద్దిగా మెల్లగా మాట్లాడు అని, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. అప్పుడే హాస్పిటల్కి వచ్చాను, తింటున్నాను. చూడండి టేస్ట్ చూడండి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మంచిగా లేకుంటే మా ఆయన తినండి అంతా. మంచిగా ఉంది, ఇంకా మంచిగా ఉంది, సూపర్ ఉంది. తింటున్నా, టేస్ట్ ఎట్లుంటుంది నేను తింటున్నాను. సాయి దర్శిని హోటల్ నుంచి మొత్తం వెజ్ అయిందా, ఆ నుంచి తెచ్చిందంట. ఇది 70 ml దోశ ఉంటుంది, సూపర్ ఉంది. ఆలు కర్రీ టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది. బోండా తింటున్నా, కొంచెం టేస్ట్ ఎట్లుందో. నువ్వు దోశ టేస్ట్ చేయలేవు కదా. బాగుంది, సూపర్ ఉంది. అల్లం చట్నీ తీసుకుందాం. బాగుంది. ఎట్లుంది దోశ? మంచిగా ఉందా? మంచిగా ఉంటుందని తెచ్చారు. మంచిగా ఉంది కదంటే ఇది తెలియదని. మంచిగా ఉంటుందని తెచ్చి అట్లా అంటలే నేను. తిన్నావా నువ్వు? ఒక్కొక్కసారి ఒక రకం. మరి మంచి చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది, మరి అందుకే అడుగుతున్నా తిన్నాక ఎట్టుంది అని. నువ్వు అన్నవాడ మంచిగా ఉందని, నువ్వు అన్నదాన్ని చెప్పినా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.